హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన చిన్న వీడియో మా తులసమ్మ గురించి చెప్తానండి, వినేయండి. మా తులసమ్మను నేను ఇక్కడ ఈ తొట్టిలో పెట్టుకొని 5 సంవత్సరాలు అవుతుందండి. ఎలాంటి ఎరువులు వేయలేదు, ఎలాంటి ఏమీ వేయలేదండి. రోజు వాటర్ వేయడం తప్ప ఇంకెలాంటి వేయడం లేదు. కానీ ఒక 5 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాను, అంత బాగుంది. ఒక 2 నెలల క్రితం మటుకు అంతా కూడా తులసమ్మ నిద్రపోయిందండి. సరే నిద్రపోయింది కదా, చాలా రోజులు అవుతుంది నేను పెట్టుకొని కూడా, అందుకని నిద్రపోయిందేమో. మట్టి మళ్ళీ మార్చి మళ్ళీ పెట్టుకుందాంలే అనుకున్నాను. అందులోనే మాకు కొంచెం ముట్టొచ్చిందండి. అందుకని ఒక 11 డేస్ అలా పక్కకు ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకుందాంలే, ఇక కార్తీక మాసం కూడా వస్తుంది కదా, అప్పుడు కొత్త మొక్క తెచ్చుకొని వేసుకుందాము మట్టి మార్చేసి అనుకున్నాను. కానీ మా తులసమ్మ మా మీద దయనో మరి ఎట్లాగో తెలియదండి. కానీ నేను మారుద్దాం అనుకునే లోపే, మాకు ఆ ముట్టు తీరిపోయే లోపే మళ్ళీ మాకు మంచిగా చిగురు రావడం మొదలుపెట్టిందండి తులసమ్మ. ఎంత బాగా చిగురు వచ్చిందంటే చూసారు కదా, ఇప్పుడు అంత కలకలలాడుతుందండి. ఇన్నేళ్ళ నుంచి అయినా కూడా మళ్ళీ అదే చెట్టు మళ్ళీ మంచిగా కలకలలాడుతూ వచ్చిందండి. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి అలా తులసమ్మ మళ్ళీ ఎగురేయడం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.